బాగున్నా ఫ్రెండ్స్. ఇది కైమా ఫ్రైస్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఆయిల్ పోసేసుకున్నాము, ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కడిగేసుకొచ్చి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో పప్పుచారు కావాలి కాబట్టి పప్పుచారు పోయినది మరుగుతున్నాం. ఆనియన్స్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్ సరిపడా ఆయిల్ పోసేసుకుని దాంట్లో పసుపు, సాల్ట్, కారం వేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముద్దు కూడా సరిపడినంత వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని చూడాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట. అప్పుడు ఇది కైమా అనే దాన్ని వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కడిగి తీసుకొచ్చి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్. అది సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కుక్ అవుతుండగా వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అదంతా కూడా ఇంకిపోవాలన్నమాట. అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇది ఈ విధంగా మూత పెట్టుకోకుండానే ఇట్లాగే కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇలాగే ఉంచేసాము. ఇదొక టైప్లో ఫ్రై అనమాట. ఇది ఇట్లా మూత పెట్టకుండా ఈ విధంగా ఫ్రై పెట్టి కారమే లేదు కదమ్మా. స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ రెండు కూడా వేసాను అన్నమాట. చూడండి, ఇంకా కారం అయితే వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఓన్లీ ఆయిల్లోనే కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కారం వేసుకుంటాం. చూడండి, స్పూన్ ఉన్నర కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు దీన్ని ఈ విధంగా వదిలేయాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని అయిపోవచ్చు. పొడి మసాలా సరిపడినంత వేసుకోవాలన్నమాట. చూడండి, దించేసే ముందు పొడి మసాలా జల్లు వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది కైమాక్ అనమాట. కైమాక్ ఫ్రై అనమాట. ఇది కంప్లీట్గా కర్రీ అయిపోయింది అనమాట. కైమాక్ ఫ్రై అనమాట. కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయింది, దించేస్తాం అన్నమాట. కైమాక్ ఫ్రై అని చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై, ఇది కైమా ఫ్రై, పప్పుచారు.